ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లో చాలా ఫేమస్ కంట్రీ. మిడిల్ ఈస్ట్‌లో జరిగిన ప్రతి గొడవలో ఇరాన్ పేరుంటుంది. ఈ గొడవల వల్లే గత కొంతకాలంగా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది ఇరాన్. బట్ రీసెంట్‌గా ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధం దెబ్బకి ఇరాన్ పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఫుడ్ షార్టేజ్, ఎనర్జీ క్రైసిస్, వాటర్ షార్టేజ్, ఎక్స్‌ట్రీమ్ హీట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో దారుణంగా ఉంది ఇరాన్ పరిస్థితి. స్వయంగా ఇరాన్ సుప్రీం లీడరే దేశంలో ఎనర్జీ క్రైసిస్ తీవ్రంగా ఉందని అనౌన్స్ చేశాడంటేనే అర్థమవుతుంది ఇరాన్ పరిస్థితి ఏంటో. ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశాలలో ఇరాన్ 4వ స్థానంలో ఉంది. బట్ అలాంటి ఇరాన్‌లో ఎనర్జీ క్రైసిస్ అంటే పెద్ద విచిత్రమే. బట్ ఈ విచిత్రానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో మొదటిది శాంక్షన్స్. ఎన్నో సంవత్సరాలుగా భయంకరమైన అమెరికన్ అలాగే అంతర్జాతీయ ఆంక్షలతో ఇరాన్ నలిగిపోతుంది. అసలు అమెరికా ఎందుకు ఇరాన్‌పై శాంక్షన్స్ విధించింది? ఇరాన్ ఎందుకు రోజురోజుకి పాకిస్తాన్‌లా అడుక్కునే స్టేజ్‌కి వెళ్ళిపోతుంది? ఇరాన్ మళ్ళీ కోలుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లో ఎప్పుడూ రగిలిపోతూ ఉండే దేశం. ఇరాన్ మీద శాంక్షన్స్ ఇప్పుడు మొదలైంది కాదు. నిజానికి 1979లోనే ఇరాన్‌పై శాంక్షన్స్ మొదలయ్యాయి. 1979లో ఇరాన్‌లో రెజీమ్ చేంజ్ అయింది. రెజీమ్ చేంజ్ అయ్యి రుహోల్లా ఖొమైనీ పవర్‌లోకి వచ్చారు. ఇరాన్‌లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది. ఆ టైంలో కొంతమంది ఇరాన్ స్టూడెంట్స్ ఇరాన్‌లోని యూఎస్ ఎంబసీపై దాడి చేసి 52 మంది డిప్లొమాట్స్‌ని బందీలుగా ఉంచారు. రుహోల్లా ఖొమైనీ ఇజ్రాయెల్‌కి, అమెరికాకి పూర్తి వ్యతిరేకం. దీంతో అమెరికాకి, ఇరాన్‌కి మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆఖరికి బందీలను విడిచిపెట్టడానికి నెగోషియేషన్స్‌కి కూడా ఇరాన్ ఒప్పుకోలేదు. దీంతో అమెరికా ఇరాన్ అసెట్స్ అన్నిటిని ఫ్రీజ్ చేసేసి ఎలాంటి వ్యాపారం చేయకుండా సివియర్ శాంక్షన్స్ విధించింది. దీంతో చేసేదేం లేక అమెరికాతో చర్చలు జరిపి 1981లో అమెరికన్ డిప్లొమాట్స్‌ని విడుదల చేసింది ఇరాన్. దీనికి బదులుగా యూఎస్ కొన్ని శాంక్షన్స్ లిఫ్ట్ చేసింది. అయినప్పటికీ ఇరాన్ అమెరికాకి, ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉండడంతో 1987లో మళ్ళీ శాంక్షన్స్‌ని తిరిగి ఇంపోజ్ చేశారు. ఇరాన్‌ని ఆర్థికంగా అణచివేయడానికి యూఎస్, వెస్టర్న్ కంట్రీస్ బ్యాంకింగ్, ఫైనాన్స్, టెక్నాలజీపై శాంక్షన్స్ విధించింది. దీంతో ఇరానియన్ బ్యాంక్స్‌ని స్విఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ నుండి తొలగించారు. దీంతో ఇరాన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కుదరదు. దీంతో ఇరాన్ ఫారిన్ కంట్రీస్ నుండి క్వాలిటీ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్‌ని పర్చేస్ చేయలేదు. ఒకవేళ ఏ దేశమైనా ఇరాన్‌కి హెల్ప్ చేసినా యూఎస్ వారిపై కూడా పెనాల్టీస్ విధిస్తుంది. దీంతో ఏ దేశం ఇరాన్‌తో వ్యాపారం చేయడానికి ముందుకు రాలేదు. అంతేకాదు ఇరాన్ మీద ఆయిల్ ఎంబార్గోస్ కూడా యూఎస్, వెస్టర్న్ కంట్రీస్ విధించాయి. దీంతో ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ దారుణంగా పడిపోయాయి. ఇరాన్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం. బట్ శాంక్షన్స్ వల్ల ఇరాన్‌లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్‌లో ప్రొడ్యూస్ చేసిన ఆయిల్‌లో కొంత శాతం మాత్రమే ఎక్స్‌పోర్ట్ చేయగలరు. ఇరాన్ కంటే తక్కువ రిజర్వ్స్ ఉన్న అమెరికానే అత్యధికంగా రోజుకి 1,70,00,000 బ్యారెల్స్ ఆయిల్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. బట్ అమెరికా కంటే ఎక్కువ రిజర్వ్స్ ఉన్న ఇరాన్ జస్ట్ 10-30 లక్షల బ్యారెల్స్ రోజుకి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఆయిల్ వెల్స్‌లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ కాకుండా ఇరాన్ ఎప్పుడో ఔట్‌డేట్ అయిన టెక్నాలజీని వాడుతుంది. అందుకు కారణం కూడా శాంక్షన్సే. ఈ ఔట్‌డేటెడ్ మెషినరీ వల్ల కూడా ఇరాన్ ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేయలేదు. చైనా మాత్రమే ఎక్కువ ఇరాన్ నుండి ఆయిల్ కొంటుంది. 1995లో అమెరికా ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న ఫారిన్ కంపెనీస్‌ను కూడా టార్గెట్ చేసింది. దీంతో రహస్యంగా కూడా ఏ కంపెనీ ఇరాన్‌తో వ్యాపారం చేయడానికి ముందుకు రాలేదు. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ టెక్నాలజీలో యూఎస్ ఇరాన్‌పై టార్గెట్ చేసింది. 1996లో సిరియా, లిబియా శాంక్షన్స్ యాక్ట్‌తో ఇరాన్ పెట్రోలియం అలాగే వెపన్ సెక్టార్‌ని టార్గెట్ చేశారు. దీంతో వెపన్ తయారీలో కూడా ఇరాన్‌కి గట్టి దెబ్బ తగిలింది. ఈ శాంక్షన్స్ అన్నిటి వల్ల ఇరాన్ తగ్గుతుంది అని యూఎస్, వెస్టర్న్ కంట్రీస్ అనుకున్నాయి. బట్ అలా జరగలేదు. ఆర్థికంగా నలిగిపోతున్న ఇరాన్ తీరు మారలేదు. అమెరికా అలాగే వెస్టర్న్ కంట్రీస్‌పై మరింత కోపం పెంచుకుంది ఇరాన్. దీంతో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని మళ్ళీ స్టార్ట్ చేసింది. ఈసారి అణు ఆయుధాలను తయారు చేయడానికి. దీంతో ఇరాన్‌పై యునైటెడ్ నేషన్స్ కూడా శాంక్షన్స్ విధించడం మొదలుపెట్టింది. 2006లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అలాగే మిసైల్ ప్రోగ్రామ్‌ని ఆపడానికి ఇరాన్‌పై ఇంటర్నేషనల్ శాంక్షన్స్ విధించింది. 2010 కల్లా ఈ శాంక్షన్స్ బాగా ఇంటెన్స్ అయ్యాయి. దీంతో ఇరాన్ శాంక్షన్స్ దెబ్బకి అతలాకుతలమైంది. దీంతో 2015లో ఇరాన్ న్యూక్లియర్ డీల్‌కి ఓకే చెప్పింది. 2015లో ఇరాన్ అలాగే యూఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ అలాగే యూరోపియన్ యూనియన్ మధ్య న్యూక్లియర్ డీల్ జరిగింది. ఈ డీల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని ఎలక్ట్రిసిటీకే తగ్గించడానికి. ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్‌ని కూడా తగ్గించాలి. దీనికి ప్రతిగా యునైటెడ్ నేషన్స్ అలాగే యునైటెడ్ స్టేట్స్ అలాగే యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఇరాన్‌పై ఉన్న శాంక్షన్స్‌ని లిఫ్ట్ చేస్తాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్ట్‌ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంతా ఐఏఈఏ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ డీల్‌లోకి వచ్చి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని తగ్గించింది. వెపన్ గ్రేడ్ యురేనియం తయారు చేయడం ఆపేసింది.
బట్ ఈ డీల్ ఇజ్రాయెల్‌కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాన్‌పై శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తే ఇరాన్ అడ్వాన్స్డ్ వెపన్స్‌ని పర్చేస్ చేస్తుంది. 2018లో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ డీల్ నుండి బయటకు వచ్చేసి ఇరాన్‌పై తిరిగి కఠినమైన శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది. దీంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక ఆ తర్వాత ఇరాన్‌పై శాంక్షన్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ఇరాన్‌పై అధికంగా మరిన్ని శాంక్షన్స్ విధించారు. ఇరాన్ మిలిటరీ అఫీషియల్స్, న్యూక్లియర్ సైంటిస్ట్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అలాగే ఇరాన్ ఎనర్జీ సెక్టార్‌లోని ప్రముఖ కంపెనీస్‌ని టార్గెట్ చేస్తూ ట్రంప్ అలాగే బైడెన్ అడ్మినిస్ట్రేషన్స్ మరిన్ని శాంక్షన్స్ విధించారు. దీంతో మళ్ళీ ఇరాన్ పరిస్థితి దిగజారిపోయింది. శాంక్షన్స్ లిఫ్ట్ అయిన సమయంలో ఇరాన్ పెద్దలు ఆయిల్ ప్రొడక్షన్‌కి అలాగే ఎనర్జీ, వాటర్ కోసం బెటర్ ఎక్విప్‌మెంట్ కొనకుండా మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ కోసం టెక్నాలజీ ప్రొడక్ట్స్ కొన్నారు. ఇరాన్ ప్రజల అవసరాలను అస్సలు పట్టించుకోలేదు. అందుకే మళ్ళీ శాంక్షన్స్ తిరిగి ఇంపోజ్ చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది ఇరాన్. మెయిన్‌గా ఎనర్జీ సెక్టార్. ఇరాన్‌లో ఎలక్ట్రిసిటీ క్రైసిస్ తీవ్రంగా ఉంది. రోజుకి కొన్ని గంటల పాటు కరెంట్ ఉండదు. దీనికి కారణం ఔట్‌డేటెడ్ టెక్నాలజీ అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీనే చాలా తక్కువ. ఔట్‌డేటెడ్ ఎక్విప్‌మెంట్ వల్ల ప్రొడ్యూస్ అయిన నేచురల్ గ్యాస్ అలాగే ఎలక్ట్రిసిటీలో 40% లాస్ అవుతుంది. శాంక్షన్స్ వల్ల మంచి ఎక్విప్‌మెంట్‌ని ఇరాన్ పర్చేస్ చేయలేదు. దానికి తోడు ఇరాన్ హీట్ ఎక్కువ ఉండే కంట్రీ. ఇరాన్‌లో 50 డిగ్రీస్ వరకు టెంపరేచర్ వెళ్తుంది. దీనివల్ల వాటర్ ఎక్కువ ఆవిరైపోతుంది. అలాగే ఈ హీట్ వల్ల ఎక్కువ ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేస్తారు. దీనివల్ల ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా బాగా పెరుగుతుంది. అసలు ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీనే అంతంత మాత్రం. బట్ అది కూడా ఎక్కువ కన్జంప్షన్ వల్ల త్వరగా అయిపోతుంది. ఇరాన్‌లోని కమాండర్స్, హై అఫీషియల్స్, లీడర్స్‌కి ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ మొదట వెళ్తుంది. ఉన్న ఈ హై యూసేజ్ వల్ల ఇరాన్‌లో ఎలక్ట్రిసిటీ క్రైసిస్ తీవ్రంగా ఉంది. ఎలక్ట్రిసిటీనే కాదు వాటర్ క్రైసిస్ కూడా ఇరాన్‌ని ఊపేస్తుంది. ఇందాక చెప్పినట్లు అధిక టెంపరేచర్స్ వల్ల రిజర్వాయర్స్ అన్నీ ఎండిపోతున్నాయి. వాటర్ మేనేజ్మెంట్ మీద కూడా ఇరాన్ లీడర్స్ అస్సలు ఫోకస్ చేయలేదు. బట్ ఇప్పుడు అనుభవిస్తున్నారు. శాంక్షన్స్ వల్ల డ్యామ్స్, రిజర్వాయర్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఉన్న వాటిని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో వాటర్ క్రైసిస్ తీవ్రమైంది. దీనికి తోడు ఈ సంవత్సరం ఇరాన్‌లో వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి. యావరేజ్‌గా ఇరాన్‌లో పడే వర్షపాతం 228 మిల్లీమీటర్స్. బట్ ఈ సంవత్సరం పడిన వర్షపాతం 137 మిల్లీమీటర్స్. అసలే వాటర్ సరిగ్గా లేదు. దానిపైన వర్షాలు పడకపోవడం వల్ల ఇరాన్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టయింది. ఇక వాటర్ క్రైసిస్‌కి మరొక కారణం వాటర్ మిస్‌మేనేజ్‌మెంట్. ఇరాన్‌లో ఉండే వాటర్ 10% లీకేజ్ ద్వారా లాస్ అవుతుంది. ఇక మరొక 12% వాటర్ రహస్యంగా ఎవరి అనుమతి లేకుండా వెల్స్ తవ్వడం ద్వారా అయిపోతుంది. ఇరాన్‌లో ఫార్మర్స్ అగ్రికల్చర్ కోసం ఇంకా పాత పద్ధతులే వాడతారు. వీటి వల్ల వాటర్ యూసేజ్ అధికంగా ఉంటుంది. కేవలం కొందరు ఫార్మర్స్ మాత్రమే లీగల్‌గా వెల్స్, బోర్‌వెల్స్ డిగ్ చేస్తారు. మిగతా వారంతా ఇల్లీగల్‌గా వెల్స్ తవ్వుతారు. దీనివల్ల 22% వాటర్‌కి ఎలాంటి అఫీషియల్ రికార్డ్ ఉండదు. అలాగే ఎలాంటి రెవెన్యూ జనరేట్ అవ్వదు. ఈ 22% వాటర్ ఇరాన్ లాస్ అయినట్లే. ఇరాన్‌లో సీవేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా ఉండదు. దీంతో కొన్నిసార్లు సీవేజ్ వాటర్ అండర్‌గ్రౌండ్ వాటర్‌లోకి మిక్స్ అవుతుంది. దీనివల్ల అక్కడి ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. బట్ వారికి వేరే మార్గం లేదు. వాటర్ చాలా ఎక్స్‌పెన్సివ్ కాబట్టి బాటిల్ వాటర్ తాగేంత డబ్బు కేవలం కొందరి దగ్గరే ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉండి కూడా ఎక్కువ డబ్బులు మిసైల్స్ మీద, న్యూక్లియర్ ప్రాజెక్ట్ మీదనే ఇరాన్ ఇంకా ఖర్చు పెడుతుంది. ఇదే ఇరాన్ కొంప ముంచుతుంది. 2025 జూన్ 13న అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. అది కూడా మామూలు దాడులు కాదు. ఒక్క రాత్రిలోనే ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్స్ హతమయ్యారు. దాదాపు 9 మంది ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్స్ హతమయ్యారు. ఊహించని ఈ దెబ్బ నుండి తేరుకోవడానికి ఇరాన్‌కి చాలా టైం పట్టింది. ఇరాన్ పరిస్థితి బాగాలేకపోయినా ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం 12 రోజుల పాటు జరిగింది. ఇందులో రెండు వైపులా భారీ నష్టం జరిగినా ఎక్కువ నష్టం ఇరాన్‌కే జరిగింది. ఇజ్రాయెల్‌కి ఆస్తి నష్టం జరిగింది. బట్ ఇరాన్‌లో ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా బాగా జరిగింది. ఇజ్రాయెల్‌లో ఈ యుద్ధంలో 32 మంది చనిపోతే ఇరాన్‌లో ఏకంగా 1020 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది సీనియర్ అఫీషియల్స్. ఇరాన్ దాదాపు 500 బాలిస్టిక్ మిసైల్స్‌ని ఇజ్రాయెల్ వైపు ఫైర్ చేసింది. వీటిలో 200 మిసైల్స్‌ని ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది. బట్ ఇరాన్ ఎయిర్ డిఫెన్సెస్ కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్ ఎయిర్ స్పేస్‌పై ఎయిర్ సుపీరియారిటీని కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆయిల్ రిఫైనరీస్, ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ఫెసిలిటీస్, సీనియర్ అఫీషియల్ హౌసెస్, హెలికాప్టర్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాకెట్ లాంచర్స్, ఫైటర్ జెట్స్, మిసైల్ స్టోరేజ్ సెంటర్స్‌ని ఎక్కువగా అటాక్ చేసింది. ఎక్కువగా ఇజ్రాయెల్ ఆయిల్ ఫెసిలిటీస్, ఎక్స్‌పోర్ట్ టెర్మినల్స్‌ని టార్గెట్ చేసింది. ఇరాన్‌లోని షార్ ఆయిల్ రిఫైనరీ మీద ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల కొంత నష్టం కలిగింది. దీనివల్ల ఈ రిఫైనరీ కొన్ని రోజుల వరకు మూతపడింది. ఇరాన్‌లో అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ సౌత్ పార్స్ మీద కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో ఈ గ్యాస్ ఫీల్డ్ కూడా టెంపరరీగా మూతపడింది. ఇజ్రాయెల్ ఎక్స్‌పోర్ట్ టెర్మినల్స్ మీద కూడా దాడులు చేయడంతో ఇరాన్ ఎక్స్‌పోర్ట్స్ కూడా దారుణంగా పడిపోయాయి.
దీంతో యుద్ధం జరిగిన 12 రోజుల్లో రోజుకి జస్ట్ 1,00,000 బ్యారెల్స్ ఆయిల్‌ను మాత్రమే ఇరాన్ ఎక్స్‌పోర్ట్ చేసింది. రోజుకి సుమారుగా 10,00,000 నుండి 30,00,000 బ్యారెల్స్ దాకా ఉండే ఇరాన్ ఎక్స్‌పోర్ట్స్ ఏకంగా 90% పడిపోయాయి. దీనివల్ల ఇరాన్‌కి దాదాపు $1 బిలియన్ లాస్ వచ్చింది. ఇక ఖర్చు విషయానికొస్తే ఇరాన్ ఫైర్ చేసిన ఒక్క మిసైల్ కాస్ట్ $1-2 మిలియన్. అక్టోబర్ 1, 2024న ఇజ్రాయెల్ ఇరాన్‌పై 180 మిసైల్స్ ఫైర్ చేసింది. వీటికైన ఖర్చు $2.3 బిలియన్. ఈ లెక్కన చూస్తే ఈ 12 డే వార్‌కి అయిన ఖర్చు దాదాపు $6.5 బిలియన్. అంటే ఇరాన్ 2024 యాన్యువల్ డిఫెన్స్ బడ్జెట్‌లో 40%. దీనికి తోడు ఇరాన్ $1 బిలియన్ ఖర్చు పెట్టి కట్టిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నీ కంప్లీట్‌గా డెస్ట్రాయ్ అయిపోయాయి. ఇజ్రాయెలీ, అమెరికన్ స్ట్రైక్స్ వల్ల నాటాన్స్, ఫోర్డోలో దాదాపు అన్ని ముఖ్యమైన సెంట్రిఫ్యూజెస్ డెస్ట్రాయ్ అయిపోయాయి. ఇస్ఫహాన్‌లో కూడా బాగానే డ్యామేజ్ జరిగింది. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ 400 కేజీ మిలిటరీ గ్రేడ్ ఎన్రిచ్డ్ యురేనియంని దాడికి ముందే తరలించేసింది. బట్ ఏదైనప్పటికీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కొన్ని ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఎందుకంటే ముఖ్యమైన న్యూక్లియర్ సైంటిస్ట్‌ని, అది కూడా 9 మంది దాకా చనిపోయారు. సో, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కి గట్టి దెబ్బే కొట్టింది ఇజ్రాయెల్. దీంతో ఈ ఫెసిలిటీస్‌ని తిరిగి నిర్మించాలంటే చాలా ఖర్చవుతుంది. ఆయిల్ ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ చేసిన అటాక్స్ వల్ల ప్రొడక్షన్‌లో ఇబ్బందులు కూడా వచ్చాయి. ఈ యుద్ధం సమయంలో మరిన్ని శాంక్షన్స్ కూడా యాడ్ అయ్యాయి. ఆయిల్ స్మగ్లింగ్ చేయకుండా కూడా ఇజ్రాయెల్, అమెరికా చాలా మానిటరింగ్ చేశాయి. దీంతో ఇరాన్ ఆర్థిక పరిస్థితి ఈ యుద్ధం వల్ల బాగా ఎఫెక్ట్ అయింది. శాంక్షన్స్ వల్ల ఇరాన్ క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంది. యుద్ధం సమయంలో ఇజ్రాయెల్‌కి లింక్ ఉన్న ప్రెడేటరీ స్పారో అనే హ్యాకింగ్ గ్రూప్ ఇరాన్‌లోని అతిపెద్ద క్రిప్టో ప్లాట్‌ఫామ్ అయిన నోబిటెక్స్‌ని హ్యాక్ చేసి దాదాపు $90 మిలియన్ లేపేశారు. బిట్‌కాయిన్స్, ఎథీరియంలో ఉన్న $90 మిలియన్ దొంగిలించి వాలెట్స్‌లోకి మూవ్ చేసి వాలెట్స్‌ని కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేసేశారు. దీంతో ఈ మనీ అంతా డెస్ట్రాయ్ అయిపోయింది. దీంతో రికవర్ చేయడం కూడా సాధ్యమవుదు. దీంతో ఇదొక సైబర్ థెఫ్ట్ కాదు, ప్లాన్డ్ అటాక్ అని అందరికీ అర్థమైంది. ఈ $90 మిలియన్ ఎక్కువ శాతం ఐఆర్‌జీసీకి చెందినవి. దీంతో ఇజ్రాయెల్ డైరెక్ట్‌గానే కాదు, ఈ రకంగా కూడా ఇరాన్‌కి నష్టం కలిగించింది. ఈ సైబర్ అటాక్ తర్వాత నోబిటెక్స్ ఇన్వెస్టిగేషన్ కోసం టెంపరరీగా ప్లాట్‌ఫామ్ క్లోజ్ చేసింది. దీనివల్ల కూడా ఇరాన్ బాగా ఎఫెక్ట్ అయింది. ఈ హ్యాకింగ్ దెబ్బకి ఇరాన్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ 70% పడిపోయాయి. ఈ యుద్ధం మొత్తంలో ఇజ్రాయెల్ కూడా బాగా నష్టపోయినా ఇజ్రాయెల్ ఈజీగానే కోలుకుంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌కి అమెరికా సపోర్ట్ ఉంటుంది. అంతేకాదు ప్రపంచంలోని రిచెస్ట్ బ్యాంక్స్‌లో కొన్ని జ్యూస్‌వే. సో, ఇజ్రాయెల్ కోలుకోవడం పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కాదు. బట్ ఇరాన్ పరిస్థితి అలా కాదు. ఇరాన్ కోలుకోవాలంటే అమెరికాతో డీల్ చేసుకోవాలి. బట్ ఇరాన్ ఇంకా అగ్రెసివ్‌గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంది. దీనివల్ల ఇరాన్‌పై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ శాంక్షన్స్ కూడా తిరిగి ఇంపోజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఇరాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. అలా జరగకూడదంటే ఇరాన్ ఐఏఈఏ ఆధ్వర్యంలో న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేయాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.